జనసేన సీనియర్ నేత కొనతాల రామకృష్ణ మనతో పాటు ఉన్నారు. 28, 29, 30 విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేసే విధంగా అయితే సేనతో సేనాని కార్యక్రమం అయితే చేపడుతున్నారు. అయితే దీనిపై రామకృష్ణ గారిని అడుగుదాం. సార్, పార్టీని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టారా? ఏంటని చేయబోతున్నారు ఈ సేనతో సేనాని? ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు, జన సైనికులతోనూ, వీర మహిళలతోనూ మాట్లాడాలని, నాయకులతోనూ, అదేవిధంగా ప్రజలతో కొన్ని ఎన్జిఓస్ కానీ, డాక్టర్ సంఘాలు కానీ, లాయర్ సంఘాలు కానీ, వివిధ సంఘాల వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని ఈ సంవత్సరం సాధించినటువంటి విజయాలు తెలియపరచడమే కాకుండా ప్రజలకి ఎటువంటి విధంగా పార్టీ చేరు అవ్వాలి, ప్రజల్లోకి ఏ రకం మమేకం అవ్వాలి, ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేసుకుంటే, ఎటువంటి ప్రణాళికలు తీసుకుంటే ప్రజల్లోకి ఇంకా ఎక్కువ మమేకం అవుతాం, ప్రజల అవసరాలకు అనుగుణంగా మనం ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి, మమేకం అవ్వాలనేటువంటి ఆలోచనతో అందరు ఆలోచనలు తీసుకొని వారు ఒక దిశ నిర్దేశించి ఒక సూచనలు ఇచ్చేటువంటి ఆలోచనతోనే ఈ డెలిగేట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సరే, మీరు ఇలా విజయపథంలో ముందుకెళ్తున్నారు, ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు, అన్ని పథకాలు అయితే వస్తున్నాయి. రీసెంట్గా స్త్రీ శక్తి పథకం చాలా సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మెయిన్ స్టీల్ ప్లాంట్ ఇష్యూని పట్టుకుంటుంది. స్టీల్ ప్లాంట్ డిపార్ట్మెంట్ వైజ్ ప్రైవేటైజేషన్ చేసేస్తుంది, లేదంటే మొత్తం అంతా తీసేస్తున్నారు అని చెప్పి ఈ నేపథ్యంలో ఏ విధంగా చూడొచ్చు అసలు? వాస్తవానికైతే బహుశా నాకు తెలిసి దేశంలో ఎక్కడా లేని విధంగా విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ జాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే 11,400 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం కేంద్రం నుంచి ఇవ్వటం జరిగింది. అది ఇవ్వటమే కాదు, ఇంకా పటిష్టంగా పరచాలని, అక్కడ నైపుణ్యంగా ఉండాలని, ప్రొడక్టివిటీ పెంచాలనే ఆలోచనతోనే వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్పితే ఇది ఏమాత్రం కూడా ప్రైవేటీకరణకు సంకేతం అయితే కాదు. గత ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి ఎంతవరకు వచ్చింది ఇది. గత ప్రభుత్వం ఏ రోజు కూడా స్టీల్ ప్లాంట్ని అడ్డుకునేటువంటి, ప్రైవేటీకరణ అడ్డుకునేటువంటి చర్యలు ఏవి కూడా తీసుకోలేదు. దానికి ఉదాహరణ నిర్మలా సీతారామన్ గారు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా కేంద్రంలో పార్లమెంట్లోనే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా సూచనల మేరకు వారితో మాట్లాడాకే మేము నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టంగా చెప్పారు. అది కూడా ఖండించలేదు కనీసం. అందువల్ల వాళ్ళ చేతిలో ఉండి నిజంగా ఆ రోజు వాళ్ళు అడ్డుకొని ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. ఈరోజు అందుగురించైనా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఏ పదవిలో తీసుకోలేదే. ఏ పదవుల అప్లికేషన్ కంటే ఆయన ఒకటే అడిగారు, స్టీల్ ప్లాంట్ కాపాడాలి, మాకు పోలవరం కావాలి, మాకు అమరావతి కావాలి, ఇవి ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్రంలో పరిశ్రమలు కావాలి, రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలి. అందుకని నా పార్టీకి పదవుల గురించి నేను అడగదలుచుకోలేదు, నాకు పదవులు కూడా వద్దు, ఇవి మట్టుకు చేయండి అని ప్రధానంగా ఇది ఒకటే అడిగారు. కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నో కూడా పరిపాలన దక్షత ఉన్నటువంటి ఆయన చక్కగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగదని పదే చెప్తూనే ఉన్నారు నాయకులు. సార్, రేపు 3 రోజులు జరగబోయే ఈ కార్యక్రమానికి స్టీల్ ప్లాంట్ కోసమైనా డిస్కషన్ వచ్చే అంశం ఉందా? ఏమంటారు? చూద్దాం, చర్చల్లో వస్తుంది. చర్చల్లో భాగంగా అన్నీ వస్తాయండి, అన్ని ఇష్యూలు వస్తాయి. సార్, ప్రధానంగా సాఫ్ట్వేర్ విషయంలో పిల్లలు చాలామంది ఇంజనీరింగ్ అయిపోయి ఎదురు చూస్తూనే ఉన్నారు. అసలు విశాఖ సాఫ్ట్వేర్ మీద ఏం చెప్తారు మీరు? ఎస్, ఒకప్పుడైతే కంబైన్డ్ రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగం కావాలన్నా అందరూ హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. హైదరాబాద్, చెన్నై, తర్వాత హైదరాబాద్ డెవలప్ అయ్యాక ఎక్కువ హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అటు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చాకైతే తీవ్రమైన దృష్టి పెట్టి విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా చేర్చాలనేటువంటి ఆలోచనతోనే టీసీఎస్తో మాట్లాడి ముందు టీసీఎస్ క్యాంపస్ వస్తుంది. అది 2-3 నెలల్లోనే కావాల్సిన ఏర్పాట్లు కూడా అన్నీ జరుగుతున్నాయి. టీసీఎస్తో పాటు మైక్రోసాఫ్ట్ కానీ, యాహూ కానీ, మీకు ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, ఐబిఎం కానీ, కాగ్నిజెంట్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద స్థాయిలో వాళ్ళ క్యాంపసెస్ అన్నీ కూడా పెట్టడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఐటీ రెవల్యూషన్ రావాలనేటువంటి ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి క్వాంటమ్ టెక్నాలజీని తీసుకురావాలి. క్వాంటమ్ టెక్నాలజీ వస్తే ఇప్పుడున్న స్పీడ్ కంటే 200 రెట్లు అదనంగా స్పీడ్తో మన టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చని, మన పిల్లలకి ఈ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇవ్వాలని, మీకు క్వాంటమ్కి సంబంధించినటువంటి టెక్నాలజీ ట్రైనింగ్ ఇవ్వాలని హబ్ ఒకటి, క్వాంటమ్ వ్యాలీ ఒకటి అమరావతిలో పెట్టే ఆలోచనతో కూడా ఉన్నారు. వాటి తాలూకా బ్రాంచెస్ కూడా వివిధ ప్రాంతాల్లో రాష్ట్రంలో పెట్టే ఆలోచనతో కూడా ఉన్నారు. అందులో ఫస్ట్ టైం ఇండియాలో ఎక్కడ లేనటువంటి క్వాంటమ్ టెక్నాలజీలో ఆంధ్రలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి పిల్లలకే అందులో ఆ టెక్నాలజీలో నైపుణ్యత శిక్షణ ఇచ్చి వివిధ దేశాలు కూడా పంపించేటువంటి కార్యక్రమం ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. రేపు 28, 29, 30 జరగబోయే ఈ సేనతో సేనాని ఈ కార్యక్రమానికి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ అయితే వస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా పార్టీని బలోపేతం చేసే విధంగా అయితే ఈ 3 రోజులు కార్యక్రమం అయితే జరుగుతుంది. అలాగే రాష్ట్రానికి, అలాగే ముఖ్యంగా విశాఖకి అయితే అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే రాబోతున్నాయి. అలాగే స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో అయితే మట్టుకు మేము ఒకటే స్టాండ్ మీద ఉన్నాం. కంపల్సరీగా అది ప్రైవేటైజేషన్ ఎట్టి పరిస్థితులు జరగదు. మా పవన్ కళ్యాణ్ కూడా అదే స్టాండ్ మీద అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు 3 రోజులు జరగబోయే ఈ చర్చల్లో కూడా భాగ్యమే వస్తే దీని మీద అయితే మాట్లాడే అవకాశం అయితే ఉంది. అలాగే సాఫ్ట్వేర్ అయితే మటుకు 4 రోజుల్లో విశాఖ అయితే మంచి ఈ గ్రోత్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పిల్లలు, ఇక్కడ చదువుకునే వాళ్ళంతా నిజంగా ఈ సాఫ్ట్వేర్ విషయంలో చాలా మంచి అవకాశాలు అయితే రానున్న రోజుల్లో పొందుతారని చెప్పి జనసేన సీనియర్ నేత కొంతాల రామకృష్ణ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.